వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మష్రూమ్స్ అనేవి చాలా హెల్దీ అండి. ఎప్పుడైనా ఒక్కోసారి చేసుకుని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను చూపించినట్టుగా ఈజీగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం ముందుగా మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకుని వాటి పైన ఉన్న లేయర్ని కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా ఏదైనా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసుకుంటే పైన ఉన్న లేయర్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. మష్రూమ్స్ పైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో అది రిమూవ్ చేయడం కోసం ఒకసారి బాగా వాష్ చేసుకుని దానిపైన లేయర్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 మష్రూమ్స్ని లేయర్స్ ఎలా తీసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇది కంపల్సరీగా చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి లేయర్స్ తీసి చూపిస్తున్నాను. తర్వాత ఇలా హాఫ్కి కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మష్రూమ్స్ని కర్రీ చేసే ముందు కట్ చేసుకుని పెట్టేసుకుంటే అవి నల్లబడిపోతాయి. కాబట్టి సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవడం వల్ల కర్రీ చేయడానికి కొంచెం టైం ఉన్నా సరే అవి నల్లబడకుండా ఉంటాయి. లేయర్ తీసిన తర్వాత లేయర్ తీయకముందు కూడా డిఫరెన్స్ మీకు ఈజీగా కనిపిస్తుందండి. అలాగే ఇలాంటి స్టెమ్స్ లాంటివి విరిగిపోయి ఉన్నా కూడా వాటిని కూడా బాగా శుభ్రం చేసుకుని చెక్కు తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కర్రీలో వేసుకుంటే అవి కూడా బాగుంటాయి. సాల్ట్ వేసిన వాటర్లో ముక్కలన్నింటినీ ఒక్కసారి బాగా కడిగేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని బాగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్లో వాటర్ ఊరుతాయి, వాటిని కూడా దాంతో పాటే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని కొంచెం షాజీరా లేదా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇంతలో మసాలా పేస్ట్ కోసం 3 పండిన టొమాటో ముక్కలు, చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల దాని టేస్ట్, స్మెల్ రెండూ బాగుంటాయి. మధ్య మధ్యలో మూత పెడుతూ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఈ టొమాటో పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ మష్రూమ్స్కి పట్టేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కాసేపటికి కర్రీ మనకి దగ్గరగా అవుతుంది. ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
చూడండి, ఇలా కర్రీ మొత్తం దగ్గరగా వచ్చి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.